వెల్కమ్ బ్యాక్ టు సింగాస్ వరల్డ్. ఈరోజు మన వ్లాగ్లో మేము చేయబోయే ఛాలెంజ్ ఉంది, చూద్దాం రండి. ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ మంచూరియా అండ్ చికెన్ లాలీపాప్. గెలిచిన వాళ్ళకి లింకా, ఓడిపోయిన వాళ్ళకి పచ్చిమిరపకాయలు. లాస్ట్ టైం నేను ఓడిపోయానండి, ఈసారి నేను గెలిచి చూపిస్తాను. ఈ పచ్చిమిరపకాయలు అయితే నేను తిననండి. చూద్దాం. స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. నాకు తెలిసి నేను గెలవను. చాలా స్పైసీగా ఉందండి, అస్సలు తినలేకపోతున్నాం. అమ్మా ముద్దగండ ముందంటే ఏంటో అనుకున్నా, ఇదేనేమో. ఫాస్ట్ ఫుడ్ వచ్చేసి బయట నుంచి తెచ్చామండి, అస్సలు బాగా చేయలేదు. తినాలంటే అసలు మా వల్ల అవ్వట్లేదు. బట్ ఛాలెంజ్ చేశాం కాబట్టి డెఫినెట్లీ అది తినాలి మేము ఎట్లయినా. చికెన్ లాలీపాప్ అయితే యమ్మీగా ఉంది. డెఫినెట్లీ ఈసారి కూడా అదే తింటుంది. పచ్చిమిరపకాయలు చూస్తుండండి. మంచి ప్రతిసారి నేనే పచ్చిమిరపకాయలు తినాలా? ఫాస్ట్ ఫుడ్ తినాలి మరి. పచ్చిమిరపకాయలు తిన్నాము అంటే మామూలు విషయం కాదు, అన్నమైన తినవచ్చు. బయట మా బాబాయ్ ఏడుస్తున్నాడండి, అయినా నేను తింటున్నాను చూడండి. అసలు మా మమ్మీ చూసుకుంటుంది దాన్ని. ఏం చేద్దాం, ఛాలెంజ్ చేశాం కదా, మధ్యలో లేస్తే తను గెలుస్తుంది, మళ్ళీ నేను పచ్చిమిరపకాయ తినాల్సి వస్తుంది. బయటికి వెళ్ళొచ్చేవారు అట్లా తెలుగుదల నా దగ్గర ఉంది కానీ తిను. ఇన్ని వెరైటీ పెట్టి సుఖంగా తినే ఛాన్స్ ఇవ్వలేదు. అసలు నార్మల్గా కూర్చుంటే నాకన్నా తనే ఎక్కువ తింటుంది. అంటే టీవీ పెట్టుకొని ఒక అరగంట గంట సేపు కూర్చొని నాకన్నా ఎక్కువ మా చెల్లెలే తింటుందండి. ఇప్పుడు చూడండి అసలు ఎట్లా తింటుందో. పిల్లల సౌండ్స్ వస్తుంటాయండి, ఇగ్నోర్ చేసేయండి. ఫుడ్ కంప్లీట్ అయిపోయింది అండ్ లాలీపాప్ కూడా కంప్లీట్ అయిపోయింది. మంచూరియా లాలీపాప్ కంప్లీట్ అయింది. మొత్తం తింటుందండి, బాగా తింటుంది. ఇప్పుడు అట్లా చేస్తుంది చూడండి తినడానికి. బో మంచూరియాలో వేసిన పచ్చిమిరపకాయ తింటేనే అంత కారం ఉంది, ఇంకా డైరెక్ట్ పచ్చిమిరపకాయ తినాలంటే ఏం చేయాలో నేను. మంచూరియా కూడా పొట్టు తీసి తింటుంది మరి, నేనేం చేయనండి. అది బాబా, దానికి పచ్చిమిరపకాయలు తినాలని ఉందేమో. మా ఇంటికి వచ్చినప్పుడు మంచూరియా తెచ్చామనుకోండి, టీవీ పెట్టుకొని ఫుల్ ప్లేట్ మొత్తం అది ఒక్కటే తింటుంది. ఇప్పుడు తినడానికి ఏమో అసలు అది ఎప్పుడు తిననట్టే చేస్తుంది. అసలు మంచూరియా అంటే ఏంటో తెలియనట్టు చేస్తుంది, దానిపై పొట్టు గిల్లుకుంటా. ఎందుకు నువ్వు పచ్చిమిరపకాయలు తింటావా? లేటుగా తిని మళ్ళీ లేటుగా చేసినా పర్లేదు, అది ఓడిపోయినా పచ్చిమిరపకాయలు తిని మళ్ళీ టీవీ పెట్టుకొని ఓ పిక్క తిందాం అనుకుంటుందేమో, అందుకని నువ్వు తిను అంటుంది నన్ను. ఎంత టేస్టీ ఉన్నాయో అసలు. ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలేదండి.
ఫుల్ స్పైసీ అసలు. మంచూరియాలో పీసెస్ కన్నా దీనిపైన ఉన్న పిండి ఎక్కువ ఉంది. ఇప్పుడు నేను ఒక 5 minutes అయినా 2 minutes అయినా మెల్లగా తిండి కూడా ట్రై చేస్తా. అప్పటికి కూడా అది తిన్నది చూడండి మీరు. ఈ ప్లేస్లో మా అక్కని పెట్టుంటే దీనికన్నా అదే గెలిచేదేమో, నేను ఓడిపోయేదాన్ని అట్లా తింటుంది. నెక్స్ట్ వీడియోలో దాంతో ఒకసారి చేసి చూపిస్తాను మీకు. నెక్స్ట్ వీడియోలో మా అక్కతో కూడా ఛాలెంజ్ చేస్తాను నేను. నెక్స్ట్ టైం ఛాలెంజ్ అయితే దీంతో అస్సలు చేయకూడదు. అది ఇంట్లో ఎట్లా తింటుంది అట్లా తింటుందేమో అనుకుని ఛాలెంజ్ చేసిన, అదేమో మెల్లగా తింటుంది. లిప్స్టిక్ పోతుందని నీ ముఖమే కనిపిస్తుంది ఆడ, నీ లిప్స్టిక్ ఆడ కనిపిస్తుంది. తిను. ఇవంతా పిండే అండి. ఏదో వాసన వస్తుంది. మాకేం వాసన రాలేదు. మరి పీసెస్ అయితే లేవు చూడండి, మొత్తం దీనిపైన పిండే. ఐఆమ్ డన్, కంప్లీట్ అయిపోయింది. చాలే ఆపింగా మళ్ళీ తిండి పచ్చిమిరపకాయలు తిని. స్టాప్. లాస్ట్ టైం జస్ట్ పీసెస్ దగ్గర ఓడిపోయింది కదా, ఈసారి గెలుస్తుందేమో పచ్చిమిరపకాయలు నాకే అనుకున్నా. అది ఈసారి కూడా ఎట్లా తింటుందో చూడండి. కంప్లీట్ చూడండి. రైస్ ఉంది కొంచెం, పీసెస్ అంతా ఇగో ఇందులో ఉన్నాయి. మంచూరియా అది ఏం కంప్లీట్ చేయాలి అసలు. ఇంకా ఈ ఫుడ్ చాలు నాకు. దీనికంటే పచ్చిమిరపకాయలు బెస్ట్. ఇదే తింటాను. అమ్మ ఈసారి పెద్ద పెట్టిర్రు. లాస్ట్ టైం కన్నా చాలా కారం ఉన్నాయి. పచ్చిమిరపకాయలు ఏమన్నా అంతే కారం ఉంటాయి. తిను. ఒకటే కాదు, 2 కూడా తినాలి. పట్టుకో. కారం ఎక్కువ ఉంటుంది కదా పచ్చిమిర్చి, సో తనకు తాగడానికి కొంచెం ఇస్తున్నా. నీకు కనిపించట్లేదు కానీ అది ఏడుస్తుందండి. సో మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఏం ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.